UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. సో మనం ఒక ఇంటిని ఆల్రెడీ ఉన్న ఇంటిని కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న ఇంటిని పాత ఇంటిని వాళ్ళ అవసరాలకు వాళ్ళు అమ్ముతున్నారు, మనం తీసుకుంటున్నాము. అవును. తీసుకుంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీళ్ళ జాతకానికి ఆ ఇంటికి ఏమిటి లింక్, ఏమి చూసుకోవాలంటారు ప్రధానంగా? ఓకే. ఇప్పుడు ఒకరు కొనుక్కుంటారు ఒక ఇల్లు, ఆల్రెడీ కొనేసారు. సో ఇప్పుడు వాళ్ళు ఒకరి దగ్గర నుంచి కొనుక్కున్న తర్వాత వీళ్ళకి ఆ ఇంట్లో మెయిన్ అయితే మనం చూడవలసింది వాళ్ళకు మెయిన్ డోర్ ఏ ఫేసింగ్ ఉంది. ఒకవేళ ఆ ఫేసింగ్ వచ్చి వాళ్ళకి అసలు జాతక పరంగా అది కలుస్తుందా లేదా, మంచిగా కలిసి వస్తుందా లేదా ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఆ నెంబర్ అసలు మనం చూసిదా కొనాలి. ఎప్పుడైనా కానీ ఒక ప్రాపర్టీ కొనే ముందుగానే ఫస్ట్ జాతకం చూడమంటాను నేను. సో ఒకవేళ కొనేసిన తర్వాత కూడా మనం చెక్ చేసుకుంటున్నాము, ఇంటికి వెళ్ళిన తర్వాత బాగుండట్లేదు అనేటప్పుడు సో అక్కడ ఒక విషయం చూడాలి, నెంబర్ వాళ్ళకి సెట్ అవుతుందా లేదు. ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు. సో ఆ ఫ్లాట్లో ఏంటంటే వాళ్ళు ఒక 202 అట్లనే ఒక 4 పవర్లో కొనుక్కుంటారు అనుకోండి. 4 అనేది రాహు. సో కామన్గా ఏంటంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. అది అసలు చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎవరు రేర్ అనమాట, కొంతమందికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ఏమైతుందంటే ఈ నంబర్లో వాళ్ళకి సెట్ అవుతుందా లేదా ఈ విషయం మనం చూడాలి. నెక్స్ట్ ఆ ఇంట్లో ఈశాన్యం కానీ నైరుతి కానీ వాళ్ళకి ఒకటి మనం చూడాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఈశాన్యం ఒకటి పెరగవచ్చు. సో అది కట్ అవ్వకూడదు. సో ఒకవేళ కట్ అయి ఉంటే అక్కడ వేరే ఏం ఆల్టర్ చేసుకోవాలి అని మనం చూడాలి. సో ఈశాన్యంలో నెక్స్ట్ ఏంటంటే ఈశాన్యంలో చాలా వరకు ఏం చేస్తారంటే అసలు వెయిట్ ఎక్కువ పెట్టేస్తారు, లేకపోతే తెలవకుండా అప్పట్లో వాస్తు గురించి తెలవకుండా వాళ్ళు అసలు టాయిలెట్స్ కడతారు. సో యాక్చువల్గా ఈశాన్యంలో టాయిలెట్స్ అసలు రాకూడదు. నెక్స్ట్ ఏంటంటే నైరుతిలోని రాకూడదు. ఈశాన్యంలో టాయిలెట్స్ ఉంటే ఇంట్లో చాలా గొడవలు వస్తూ ఉంటది. సో అది ఒక విషయం చూడాలి. అదే నైరుతిలో టాయిలెట్ ఉంటే హెల్త్ ఇష్యూ వస్తుంది. సో ఈ విషయం చూడాలి. నెక్స్ట్ మనం వచ్చి ఏంటంటే ఆ హౌస్ లో వాళ్ళకి ఉన్న రూమ్, ఇప్పుడు మాస్టర్ రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్. సో అది కూడా ఏంటంటే వాళ్ళకి దానికి ఉన్న ఎంట్రన్స్ కూడా బాగుందా లేదా చూసుకోవాలి. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక రూమ్ కి నైరుతిలో ఒకవేళ ఎంట్రన్స్ ఉండింది అనుకోండి, అక్కడ నుంచి అక్కడ వాళ్ళకి అది అవకాశం హాల్ నుంచి లోపల రూమ్ కి వెళ్ళడానికి అంటే అస్సలే సెట్ అవ్వదు, హెల్త్ ఇష్యూ ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఒక క్లయింట్ మన చెన్నైలోంచి చూపించుకున్నారు. వాళ్ళు ఒక హౌస్ లో ఏమైందంటే వాళ్ళకి 2 బాబు. సో వాళ్ళ అంటే హస్బెండ్ వైఫ్ 4 ఉంటున్నారు. మా బాబు మరీ పెద్ద బాబు అసలు ఊరికే అసలు చదవట్లేదు, చాలా మంచిగా చదువుతున్న అబ్బాయి ఎక్కువ గొడవ పెట్టుకుంటుండు, ఏదేదో అన్ని అలవాట్లు వచ్చేస్తుందని చాలా బాధపడుతున్నారు. రీజన్ ఏంది, వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు బాగున్నారు, ఆ అబ్బాయికి ఒకటే ప్రాబ్లం ఉంది. సో తను ఉన్న రూమ్ ఏంటంటే నైరుతిలో ఎంట్రన్స్ ఉంది. సో అప్పుడు ఏమైతుందంటే ఆయనకు అస్సలు సెట్ అవ్వలేదు. ఆ అబ్బాయి అంత ముందుగా వేరే ఇంట్లో ఉన్నప్పుడు చాలా బాగున్నాడు, ఆ ఇంటికి వచ్చినప్పటిలోంచి అసలు చదవట్లేదు. జాతకాలు చూపిస్తున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేసి మీరు అన్నట్టుగా ఒక ఇల్లు కొన్న తర్వాత ఆ రూమ్లు కూడా తప్పకుండా చూడాలి. వాళ్ళకి ఉన్న రూమ్ ఇప్పుడు అందరూ బాగున్నారు, అబ్బాయి ఒక్కటే ఎందుకు అలా ఉన్నాడు. సో ఆ ఒక విషయం ఇది నేను ఎప్పుడూ చెప్పాను. ఒక వాస్తు మనం ప్రాపర్గా చూసేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే అసలు మన ఫోన్లో చూసి మాట్లాడతాము, మొబైల్ అపాయింట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళకి వాస్తు ప్లాన్ కూడా ఒకవేళ వాళ్ళకి బాధగా ఉంది, ఆ ఇంటికి వెళ్ళినప్పటిలోంచి నెగిటివ్గా ఉందంటే ఆ వాస్తు ప్లాన్ కూడా నాకు వాట్సాప్ చేయమని చెప్తాను నేను. సో మనం వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, ఆ ప్లాన్ ఉంటే దాన్ని పెట్టి మనం చెప్పవచ్చు. సో అది ఒక విషయం. నెక్స్ట్ ఆ ఇల్లు కొన్న తర్వాత వీళ్ళు ఎట్లా అసలు ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ టాయిలెట్స్ రాకూడదని చెప్తున్నాము. సో అలానే ఆ డైరెక్షన్ కూడా అది కమోడ్స్ పెట్టే డైరెక్షన్ కూడా మనం చూసి పెట్టుకోవాలి. ఓకే ఎప్పుడైనా కానీ ఏంటంటే నార్త్ సౌత్కు ఉండవచ్చాం కానీ అసలు సూర్యుడి దిక్కు వచ్చే దిక్కు పెట్టుకోకూడదు కమోడ్స్. అసలు వెస్ట్ ఈస్ట్ అట్లా సూర్యుడు అస్తమించే దిక్కు కానీ ఆయన ఉదయం అయ్యే దిక్కు కానీ పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు. ఓకేనా. సో ఈ విషయంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఇల్లు కొంటాము, అది పాతిల్లో ఏదో ఒక ఇల్లు మనం కొంటాము, బాగానే ఉన్నాయి, అన్ని వాస్తు బాగానే ఉన్నాయి. యజమానులు లేకపోయినా యజమానులకి ఏమన్నా ప్రభావం అనేది ఉంటుంది అంటే కొనగానే మనం పాలు పొంగించేసి వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేసి మనం వేరే దగ్గర ఉంటాం అనుకో, ప్రాపర్టీ అనేది మనదే కదా, అయినా కానీ మనకు ఆ ప్రభావం ఉంటుందా అంటే ఉన్న వాళ్ళకు ఉంటుందా, రెంట్ ఉన్న వాళ్ళకి? మీరు చెప్పింది వాస్తు అనేటప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ టెనెంట్ ఉంటే వాళ్ళకే సమస్య వస్తుంది, వీళ్ళకి రాదు. కానీ ఒక విషయం అయితే చెప్తూ ఉంటారు, మేడం నేను ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేశాను, అది రెంట్ గురించి, రెంటల్ పర్పస్ గురించి అని.
కానీ ఆ ఇంటికి రెంటే రాదు. అసలు వీళ్ళు ఆ ప్రభావం వీళ్ళకి చూపిస్తది. వాళ్ళు ఎవరైనా టెనెంట్ వచ్చేంత వరకు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అసలు దానివల్ల వాళ్ళు ఒక ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి హ్మ్. అసలు కట్టించిన తర్వాత వాళ్ళకి మంత్లీ రెంటల్ ఇన్‌కమ్ వల్ల అసలు వెయిట్ చేసాము రాలేదు అని చెప్పి బాధపడతారు. అప్పుడు ఓకే. ఆ ఇంటికి టెనెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు వాస్తు అంటే ఆ ఇంట్లో మనం వసించేది. సో, అక్కడ హ్మ్. హ్మ్. ఎవరైతే ఉన్నారో హ్మ్. ఆ ప్రభావం వాళ్ళకిదే చూపిస్తది. ఓకే. ఒక వాస్తు 100% ఉంది అంటే సో, ఆ మంచి ఫలితాలు కూడా ఆ టెనెంట్‌గా ఉంటది. ఓకే. ఎవరైతే ఆ ఇంట్లో ఉంటారో వాళ్ళకి ఎట్లా మంచిగా అయితది. ఒకవేళ నెగెటివ్‌గా ఉంటే సమస్యలను వస్తుంది. సో, ఓకే. మనం ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఒక హౌస్ అనేది ఇప్పుడు చాలా మందులు అంటారు. నేను ఓన్ హౌస్‌లో ఉన్నప్పుడు చాలా కష్టపడాను. ఇప్పుడు హ్మ్. రెంటెడ్ హౌస్‌కొచ్చి బాగున్నాను. బావున్నానంటారు. చెప్తారు అవును. చూడండి. సో, అవును. అది నిజమే అది. హ్మ్. సో, హ్మ్. ఇది వీళ్ళకి కలిసి వచ్చింది. వాళ్ళకి రెంటెడ్ హౌస్. వాళ్ళ హ్మ్. సొంత ఇల్లు వాళ్ళకి అసలే కలిసి రాలేదు. ఓకే. సో, ఓకే. ఇవన్నీ నిజమైతాయి. ఓకే.